ముందుగా అందరికీ హాయ్. హాయ్ అండి. ఈరోజు ఆవకాడో, బనానా, లైన్ డేస్ వేసి జ్యూస్ ఎలా చేయడం చూద్దాము. ఇలా ఒక తురి చేయండి, చాలా బాగుంటుంది. ఉత్తి ఆవకాడని మనం తినలేము కదా, అది టేస్ట్ ఉండదు, తినలేము కూడా. సో ఇది బాగా పండైంది మాత్రం ఈ కలర్ ఉంటుంది. ఈ కలర్ నల్లగా మారితే అది పండైనట్టు. ఓకే, ఇప్పుడు కట్ చేసి చూపిస్తా మీకు ఎలా ఉంటుందని. లోపల కట్ చేసిన వెంటనే మనకి గ్రీన్ కలర్గా వస్తుంది. ఇది కట్ చేస్తామండి. కట్ చేస్తే చూడండి లోపల అంతా ఇలా గ్రీన్ కలర్గా క్రీమీగా ఉంటుంది. సో వెన్నలాగే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. కానీ ఏమంటే ఏమీ టేస్ట్ ఉండదు. ఇది సలాడ్లోకి అందులోకి బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనము ఇలా తీస్తూ ఉంటే వెన్న మాదిరిగే వస్తుంది ఇది. సో ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో కానీ కప్పులు కానీ పక్కన పెట్టేసుకుందాము. ఇది అంతా తీసి చూపిస్తా. చూడండి ఈ కాయ ఇంకోటి చూపిస్తున్నాను నేను. ఇలా బాగా పండితేనే అండి ఇది ఇందులోపల ఇందాక నేను చూపించాను కదా ఆ కలర్ వస్తుంది. గ్రీన్గా ఉందంటే ఇది పచ్చిగా ఉన్నట్టే. ఇలా ఈ కలర్ వస్తేనే ఇది బాగా పండినట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చూపిస్తాను. చూడండి అది సీడ్ ఇందాక నేను కట్ చేశాను కదా, ఇంత పెద్ద సీడ్ వచ్చింది ఇందులో నుంచి. ఓకే, ఈ సీడ్ని మనం పక్కన పెట్టేద్దాము. నేను మీకు చూపిద్దామని పెట్టిన ఎంత పెద్ద వచ్చింది అని. సో ఈ వీడియో నేను ఒక్కటే షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కట్ చేసేది తీసేదని చూపించలేకపోయాను. సో ఇవన్నీ పక్కన ఇలా పెట్టేసుకున్నాక నేను ఒక 2 బనానాస్ తీసుకున్నా, ఒక ఆవకాడో తీసుకున్నా, ఒక 5-6 లైన్ డేస్ తీసుకున్నా, ఒక హాఫ్లోకి హాఫ్ డ్రాగన్ తీసుకున్నా. సో హాఫ్ అనుకోండి డ్రాగన్ ఫ్రూట్, అది తీసుకున్నా. ఇది బనానా అండి. నేను తీసుకునింది 2 బనానా తీసుకున్నా, ఇందులో ఒక ఆవకాడో. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లైన్ డేస్. ఇది ఆవకాడో ఒకటి, అంటే మీకు చూపిస్తున్నాను ఇలా ఈ కలర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ లైన్ డేస్ వేసుకున్నాను నేను. వేసుకోండి, స్వీట్ మనం ఎంత అంత కాబట్టి నేను ఒక 5-6 వేసుకున్నా. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోండి. సో బాగుంటుంది టేస్ట్. నేను షుగర్ అవన్నీ ఏం వాడటం లేదు, ఈ లైన్ డేస్ వేసి వాడుతున్నా. ఇందులో మీకు కావాలంటే ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు కూల్నెస్ కోసము. చూడండి ఇవి లైన్ డేస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అవి చూపిస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో, ఓకే, బనానా. ఆ సీడ్ తీసేద్దాము, మీకు చూపించడానికని పెట్టింటిని. ఓకే అండి, పక్కన తీసేసాక ఇది అదే తీసేస్తున్నానని చూపిస్తున్నా. సో ఇది ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందాము. నాతో జ్యూస్ జార్ కూడా ఉందండి, అది పాపకు ఒకటే పెట్ట, ఇది అందరికీ కాబట్టి ఈ మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నా. ఇందులో మనం ఐస్ క్యూబ్ వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఐస్ క్యూబ్ వేయలేదు, ఎందుకంటే పాలే చల్లగా ఉన్నాయి, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి లాస్ట్లో నేను పాలు వేసుకుంటాను. సో ఇది ఆవకాడ, బనానా, లైన్ డేస్, డ్రాగన్ ఫ్రూట్, బనానా, ఆవకాడ వేసి ఫస్ట్ బాగా మిక్సీకి వేసేసుకోవాలి. సో నేను మిక్సీకి వేసి చూపిస్తాను మీకు. వేసినాక ఇలా క్రీమీగా వస్తుంది. ఈ క్రీమీగా వస్తుంది కదా, చూడండి చూపిస్తా. ఇలాగే తీసుకెళ్ళి ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిల్లలు బాగా ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. అలా ఉంటుంది క్రీమీగా, చాలా బాగుంటుంది. ఓకే, ఇది నేను జ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఇంకో ఒక గ్లాస్ అంతా పాలు వేసేసుకుందాము. సో నేను వేసాను అనుకొని వీడియో స్టార్ట్ చేసా, కానీ అది వేసింది నేను చూపించలేకపోయాను. సో ఒక గ్లాస్ అంతా పాలు వేసాను నేను. ఒక గ్లాస్ అంటే 1/2 లీటర్ ఈ కప్ అంతా నిండుగా వేసేసాను. వేసి ఇప్పుడు నేను మీకు మిక్సీ వేసి చూపిస్తాను. చూడండి మనకి ఎంత కావాలో అంత పాలు వేసుకున్నాక ఇలా మిక్సీ వేసుకుంటే సో మొత్తం జ్యూసీగా బాగా క్రీమీగా ఉంటుందండి. అది మనం ఎవరైనా డైట్ చేసే వాళ్ళైతే హ్యాపీగా ఒక గ్లాస్ కాదు కదా, 1.5 గ్లాస్ తాగితే ఆకలే వేయదు, అంత బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఓకే ఓకే అండి, ఇలా వచ్చింది మిల్క్ వేసిన తర్వాత.
ఈ పింక్ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం డ్రాగన్ ఫ్రూట్ వేసాం కాబట్టి, వేయకపోతే లైట్ గ్రీన్గా వస్తుంది. నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను పిల్లలకి బాగా హెల్తీగా ఉంటుందని, టేస్ట్ కూడా ఉంటుందని. ఇప్పుడు నేను ఒక గ్లాస్లో వేసేసుకుంటున్నాను. చూడండి, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇదంతా నేను సర్వ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇది ఇలా వచ్చిందండి, జ్యూస్ క్రీమీగా చాలా బాగుంది. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, హెల్త్కి మంచిది, ఇష్టంగా తాగుతారు. ఓకే, ఇప్పుడు నేను ఒక కప్లో తీసుకున్నాను కదండి, అదే బనానా, ఆవకాడ్, ఖర్జూర, అది డ్రాగన్ ఫ్రూట్ పెట్టలేదు. ఓకే, ఇదంతా ఇలా చేసింది తీసుకెళ్ళి మా బాబుకి ఇస్తాను. మా బాబు టేస్ట్ ఎలా ఉందని చూసి మీకు చెప్తాడు. ఓకే, తన హ్యాపీనెస్కి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఓకే, తనకైతే బాగా నచ్చింది, అంత బాగుందంట. మళ్ళీ నాకు 1 మోర్ గ్లాస్ మమ్మీ అన్నాడు. ఫస్ట్ అది ఫినిష్ చేయి మళ్ళీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, పిల్లలు హ్యాపీగా తాగేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా బాబుకి అయితే బాగా నచ్చింది. ఓకే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తనకి బాగా నచ్చిందని చెప్తున్నాడు. ఓకే, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకే అండి, బాయ్.